ఈ దిన వాక్య ధ్యానాంశం, నీ గత స్థితిని మర్చిపోతున్నావా? ఒక దేశంలో అనాథ శరణాలయం ఉంది. ఆ శరణాలయంలో ఓ పద్ధతి ఉంది. ఆ సంస్థ వారు తల్లిని తండ్రిని కోల్పోయి పిచ్చివాళ్ళుగా రోడ్ల మీద తిరుగుతూ డస్ట్బిన్లో ఉన్న వాటిని తింటూ సరైన ఆరోగ్యం లేక అనాథలుగా జీవిస్తున్న వారికి బంగారు భవిష్యత్తును ప్రభు పేరట అందించడానికి ఆ పిల్లలను తీసుకుని వచ్చేవారు. ఆ సమయంలో ఆ పిల్లలు చిరిగిన బట్టలు, చెదిరిపోయిన జుట్టుతో, మురికి దేహంతో పిచ్చివారిగా ఉండేవారు. సంస్థలో చేర్చుకునే సమయంలో ఆ పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా వారిని ఒక ఫోటో తీసేవారు. అంతేకాదు ఆ సమయంలో ఆ పిల్లలు కలిగి ఉన్న చిరిగిపోయిన చొక్కా, ప్యాంటును కూడా చక్కగా ప్యాక్ చేసి ఒక ర్యాక్లో ఈ ప్యాక్ని మరియు అప్పుడు వారు తీసిన ఫోటోని దాచేవారు. ఆ తర్వాత వారిని శుభ్రం చేసి చక్కని డ్రెస్ వేసి స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళ ఉన్నతమైన స్థాయికి చేరే వరకు చదివించేవారు. ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత ఆ అనాథ శరణాలయం నుంచి బయటికి వెళుతున్నప్పుడు వారిని పిలిచి ఒక మూట తీసుకుని వచ్చి ఆ మూటల్లో ఉన్న బట్టలు బయట పెట్టి అందులో ఉన్న ఫోటోను తీసి వారికి చూపించి, మీరు ఈ సంస్థలో చేరే సమయంలో ఎంత దుస్థితిలో ఏ మురికి బట్టలతో అయితే వచ్చారో అవి ఈ బట్టలు. ఆ సమయంలో మీరు ఏ విధంగా పిచ్చివారిగా ఉన్నారో ఇదిగో ఈ ఫోటోలో చూడండి. ఈ ఫోటో మరియు ఈ బట్టలు మీ దగ్గర పెట్టుకోండి. తత్ఫలితముగా దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో లేవనెత్తి ప్రయోజకులుగా చేశాడో మర్చిపోకుండా ప్రభువుకు రుణపడి జీవిస్తారని చెప్పేవారట. ఆ మాటలు చెబుతున్నప్పుడు వారి కళ్ళలో నుంచి తెలియకుండానే కన్నీళ్లు రాలేవి. కారణం, ప్రభువా, తల్లి తండ్రి ప్రేమకు నోచుకోకుండా దిక్కుమాలిన స్థితిలో ఉన్న మమ్మను ఈ విధంగా ప్రయోజకులుగా చేయడానికి వీళ్ళని నీవు ఏర్పరచుకున్నావు. వీళ్ళ ద్వారా నీ ప్రేమను చూపించావు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాము అని తన గత స్థితిని జ్ఞాపకము చేసుకొని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించేవారు. ఈరోజు మనం కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, వస్తు వాహనములను బట్టి, ఉన్న ఇంటిని బట్టి గర్విస్తున్నామా? అయితే మనం ఒకప్పటి స్థితి ఏమిటో, దేవుడు మనల్ని ఏ స్థితి నుంచి ఇంత ప్రయోజకులుగా చేశాడో జ్ఞాపకము చేసుకుని బహు తగ్గింపు తత్వము, దీనత్వం కలిగి ఆయనకు రుణపడి జీవించటం ఎంతైనా శ్రేయస్కరం. దావీదులా అన్నాడు, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.